హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే మాతృమూర్తికి వందనం. ఈరోజు స్త్రీ యొక్క గొప్పతనం గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా స్త్రీ పట్ల చాలా చులకన భావం కలిగి ఉంది. ఎందుకంటే గడిచిన కాలానికి గడుస్తున్న కాలానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది కనుక ఒకప్పుడు స్త్రీని భూమాతతో లేదా భూదేవితో పోల్చేవారు. అంటే భూమాత ఎంత ఓర్పు సహనం కలిగి ఉంటుందో, అంటే మనం ఏమి వేసినా సరే భూమి తీసుకుంటుంది. మనందరిని కూడా మోస్తూ ఎంత భారాన్నైనా భరించే అంత శక్తి భూమాత కలిగి ఉంటుంది. అలాంటి ఓర్పు సహనం ఈ భూమి మీద జీవించే జీవుల్లో కేవలం ఒక స్త్రీమూర్తికి మాత్రం ఉందని అంత గొప్పగా స్త్రీమూర్తిని పొగిడేవారు. నేటి సమాజంలో ఎదుగుతున్న పిల్లలు, కొత్త జనరేషన్ అటువంటి పిల్లలు ఆ యొక్క గొప్ప బిరుదుని చెడగొడుతున్నారు. ఎందుకంటే మారుతున్న కాలానుగమనంగా పొట్టు పొట్టు వస్త్రాలు వేసుకుని వెచ్చలవిడి తిరుగుళ్ళు తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసైపోయి ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళు రచ్చరచ్చ చేయడం వల్ల పవిత్రమైన మాతృభూమికి ఉన్నటువంటి గొప్ప పేరుని సంపాదించుకున్న యొక్క స్త్రీమూర్తి పేరుని నేటి జనరేషన్ యొక్క ఆడపిల్లలు చెడగొడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా స్త్రీ పుట్టింట్లో ఉన్నంతసేపు కూడా మహారాణిలాగా పెరుగుతుంది. తండ్రి ప్రేమకు కానీ, తల్లి ప్రేమకు కానీ, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ ప్రేమకు కానీ చాలా గొప్పగా ఉన్నతంగా పెరుగుతుంది. తను ఏది కోరుకుంటే తన కళ్ళ ముందుకు ఇచ్చేటువంటి ప్రేమానురాగాల మధ్యలో తను పెరుగుతుంది. ఒక్కసారి తను వివాహం చేసుకుని మెట్టింట్లో అడుగుపెట్టిన తర్వాత తన ఓర్పు సహనం అనేది మొదలవుతుంది. అది ఎలా ఉంటుందంటే 100లో ఒక 20% మంది మాత్రమే చాలా గొప్పగా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా అనేక కష్టాల కడగండ్లతో కుమిలిపోతూ ఉంటారు. దేవుడు ఒక స్త్రీకి ఇచ్చినటువంటి ఒక గొప్ప శాపం ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్ అన్నమాట. ఒక స్త్రీ ప్రతి నెల కూడా తను ఈ యొక్క ఋతు చక్రం అనేది రావటం వల్ల వాళ్ళు ప్రతి నెల కూడా హెవీ బ్లీడింగ్తో, భయంకరమైన భరించలేని నొప్పితో ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి ఓర్పును భరిస్తూ మెట్టింటి సంతానాన్ని వృద్ధి చెందించడం కోసం తన శరీరాన్ని త్యాగం చేసి ఎంతో ఇష్టంగా భర్త సంతానం కోసం పిల్లల్ని కని అత్తమామల యొక్క వంశాన్ని వృద్ధి చెందించడం కోసం స్త్రీ అనేక విధాలుగా తపన పడుతూ ఉంటుంది. ఒక స్త్రీ బిడ్డకి జన్మనిచ్చినప్పుడు పునర్జన్మతో భావిస్తారు. ఎందుకంటే ఎంతోమంది తల్లులు పిల్లలకి జన్మనిచ్చే సమయంలో తన ప్రాణాలు సైతం కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రీసెంట్గా జరిగిన ఒక సంఘటన, ఒక స్త్రీ నిండి గర్భిణిగా ఉండి హాస్పిటల్లో జాయిన్ అవుతే డాక్టర్ గారు ఒకటే విషయం చెప్పారు. తల్లి కానీ లేదా బిడ్డ కానీ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే బతికించగలం, అంతకుమించి ఏమి చేయలేమంటే ఆ తల్లి బిడ్డకి ప్రాణాన్ని పోసి తన ప్రాణాన్ని వదిలేయడానికి ఏమాత్రం కూడా సందేహం పడలేదు. అంత గొప్ప సహనం గలది మాతృమూర్తి అని చెప్పాలి. ఒక స్త్రీ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు వచ్చేటువంటి భయంకరమైన నొప్పి ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఒక మనిషి 47 డెల్స్ అంటే నొప్పిని డెల్స్లో కొలుస్తారు. కాబట్టి 20 మేబీ అంటే 47 డెల్స్ వరకు మాత్రం ఈ యొక్క నొప్పిని భరించగలిగి ఉంటారు. అలాంటిది ఒక స్త్రీ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా ఒకేసారి 2 చేతులతో పట్టి ఇరిచేస్తే ఎంత భయంకరమైన నొప్పి వస్తుంది. అంత భయంకరమైన నొప్పిని స్త్రీ భరిస్తూ పిల్లలకి జన్మనిచ్చి ఈ భూమి మీదకి తీసుకొస్తుంది. అంతేకాకుండా ఒక్కసారి వివాహం చేసుకున్న తర్వాత
భర్త తాగుబోతైనా, తిరుగుబోతైనా, బాధ్యత లేనివాడైనా, ఎంతటి దురంకారి అయినా సరే ఓర్పు సహనంతో తన కుటుంబాన్ని నిలబెట్టుకొని అవసరమైతే తన కష్టపడుతూ పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టుకుంటూ వారిని చదివించుకుంటూ వారికి వస్త్రాలు కొనిస్తూ వాళ్ళ బాగోగులన్నీ చూసే గొప్ప సహనశీలి ఈ యొక్క తల్లి అని చెప్పాలి. అంతేకాకుండా ఇంట్లో తండ్రికి బాగోకపోయినా, తల్లికి బాగోకపోయినా, అత్తమామలకు బాగోకపోయినా ముందుగా ఆహార నిశలో కూడా శ్రమించి నిద్రాహారాలు లేకుండా తన కొడుకు మార్చుకుని కూడా వాళ్ళ బాగోగులు నిత్యం గమనిస్తూ వారి అవసరాలన్నీ తీరుస్తూ వారికి కష్టం వస్తే తన తల్లడిల్లిపోతూ ఒక పక్కన పిల్లలను చూసుకుంటూ భర్త యోగక్షేమాలు చూస్తూ తన ఒక్కరిత మాత్రమే నిరంతరం కూడా ఆగనటువంటి గడియారంలా పరిగెడుతూనే ఉంటుంది. చాలామంది భర్తలు అనుకుంటూ ఉంటారు, మేము బయటికి వెళ్ళి ఎంతో కష్టపడి వస్తున్నాం, నువ్వు ఇంట్లోనే కదా ఉంటున్నావు, టీవీ చూస్తూ ఉంటావు, సీరియల్ చూస్తూ ఉంటావు, నీడ ఉంటుంది, ఏసీ ఉంటుంది, అన్ని సౌకర్యాలు నీకు సక్రమంగా ఉంటాయి అని చిన్న మాటతో స్త్రీ యొక్క కష్టాన్ని తీసి పారేస్తూ ఉంటారు. నిజానికి 1-2 రోజులు ఇంట్లో ఉండి స్త్రీ ఏ అయితే పనులు చేస్తుందో ఆ పనులన్నీ కూడా పురుషుడు భర్త తను చేసినట్లయితే స్త్రీ ఎంత కష్టపడుతుందనేది స్వయంగా తెలుస్తుంది. ఉదయం కోడి కూయక ముందే స్త్రీ నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకి బాక్సులు రెడీ చేసి ఆహారం వండి పెట్టి వారికి స్నానాలు చేయించి వారిని రెడీ చేసి వాళ్ళ స్కూల్కి పంపించి వారితో పాటుగా భర్తని కూడా రెడీ చేసి వారికి బట్టలు సమకూర్చి వారికి కూడా లంచ్ బాక్స్ రెడీ చేసి వారందరినీ పంపించి వీళ్ళ కోసం చేసినటువంటి యొక్క వంటగదిని శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి అత్తమామలకి టిఫిన్లు పెడుతూ వారికి మందులు ఇస్తూ తను టిఫిన్ చేస్తుందో లేదో కూడా తెలీదు. కొంతమంది 11-12 గంటలకి తింటూ ఉంటారు. ఆ విధంగా గ్యాస్ట్రిక్ వచ్చేసి ఆరోగ్యాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. కొంతమంది మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తారు. మార్నింగ్ టిఫిన్ చేయడం కూడా ఖాళీ ఉండదు. ఇవన్నీ పనులు అయ్యి చేసుకునేటప్పటికి ఇంచుమించుగా మధ్యాహ్నం అయిపోతుంది. ఈ లోపలనే బట్టలు ఉతకడం, వాటిని ఆరబెట్టడం, ఈవినింగ్ అయ్యేటప్పటికి వాటన్నిటిని తీసుకుని వాటిని మడత పెట్టడం, ఇస్త్రీలు చేయడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి పిల్లలు రావడం, వారికి స్నాక్స్ పెట్టడం, వారిని శుభ్రపరిచి వాళ్ళు మళ్ళీ ట్యూషన్కి రెడీ చేయటం. ఈ లోపల ఒక పక్క వంట చేసుకుంటూ భర్త రాగానే భర్త యోగక్షేమాలు చూడటం, వారికి టీ కాఫీలు పెట్టడం, అత్తమామలకు అన్ని సౌకర్యాలు చూడడం, తను మళ్ళీ వంట రెడీ చేసి ఈవినింగ్ అందరికీ భోజనం పెట్టి వాళ్ళకి పక్కన సర్ది పెట్టడం, చదువుకుంటే వారికి బుక్స్ అందించడం, భర్తకి ఏం కావాలంటే అవి దగ్గరికి అందించడం. ఇంచుమించుగా వీళ్ళందరూ పడుకున్న తర్వాత మళ్ళీ 10-12 ఏ టైం అవుతుందో తెలీదు. తను పడుకుంటుంది, మళ్ళీ ఊరికి ముందే లేస్తుంది. అలుపెరగని గడియారంలా ఎప్పుడూ నడుస్తున్న సూర్యుడి వలె పరుగులు పెడుతూ కుటుంబాన్ని నడిపించే ఏకైక శక్తి గలది స్త్రీమూర్తి అని చెప్పాలి. ఇంట్లో స్త్రీ లేకపోతే, భార్య లేకపోతే కుటుంబం ఎట్టి పరిస్థితులు కూడా ముందుకు నడవదు. ఎందుకంటే పురుషుడు పరాన్నజీవి. తను భార్య పైన మాత్రమే ఆధారపడిపోతాడు ప్రతి విషయానికి. స్నానం చేయాలన్నా, బట్టలు వేసుకోవాలన్నా, ఫుడ్ తినాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా, రావాలన్నా, ఏదైనా వర్క్కి వెళ్ళాలన్నా, ఇంట్లో ఏ చిన్న పని కావాలన్నా సరే భార్య ద్వారా మాత్రమే చేయించుకోగలుగుతాడు. తనకు తను చేసుకోలేడు. అందుకే చాలామంది చూడండి, భార్యలు చనిపోయిన భర్తలో చాలా త్వరగా బెంగ పెట్టుకుని చనిపోతూ ఉంటారు. భర్త చనిపోయిన భార్య ఎంత కాలమైనా బ్రతకగలుగుతుంది. ఎందుకంటే తన పనులు తను చేసుకుంటుంది, ఎవరి మీద కూడా ఆధారపడదు. కానీ భర్త అలా కాదు. భార్య లేకపోతే 1-2 రోజులు గడిపిన 3వ రోజు నుంచి బుర్ర పట్టుకుని పిచ్చివాడిగా మారిపోతూ ఉంటాడు. తల్లి లేకపోతే
తండ్రి ఎంత సంపాదించి ఉన్నా సరే ఒక పని మనిషిని పెట్టినా కూడా పిల్లల్ని తల్లిలా ఎవరు కూడా చూసుకోలేరు. పిల్లలకి ఏ కష్టం వచ్చినా తల్లడిల్లిపోయేది తల్లి. బయట హాస్పిటల్ ఉండొచ్చు, చేతిలో డబ్బు ఉండొచ్చు, చూడడానికి చుట్టూ పనోళ్ళు ఉండొచ్చు. కానీ తల్లి చూపించేటువంటి స్వచ్ఛమైన ప్రేమ ఏ ఒక్కరు కూడా చూపించలేరు. దానిని డబ్బుతో కొనలేము. అలాంటి స్త్రీమూర్తి చేసే సేవకే చాలామంది వెలకడుతూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావు? ఇంట్లోనే కదా ఖాళీగా కూర్చొని సీరియల్ చూసుకుంటూ టైం ఎంజాయ్ చేస్తున్నావు. మేము గొడ్డిల్లా కష్టపడి వస్తున్నామని స్త్రీని కొట్టడం, తిట్టడం, అనేక రకాలైన మాటలు అనడం. చాలామంది స్త్రీలు నెలసరి వచ్చిన సమయంలో ఇంట్లో కూర్చొని ఆ బాధను భరించలేక, ఆ బాధను ఎవరితోనూ చెప్పుకోలేక, తను రెస్ట్ తీసుకోవాలనుకున్నా కూడా భర్త చేదరించుకుంటూ ఉంటాడు. పిల్లలు స్కూల్‌కి వెళ్ళనని మారం చేస్తూ ఉంటారు. ఫుడ్ తిననని మారం చేస్తూ ఉంటారు. అంత బాధని కూడా భరిస్తూ ఆ స్త్రీమూర్తి తన బాధను చెప్పుకోలేక, బాధను దిగమింగుకుంటూ, ఫుడ్ ఏమి తినబుద్ధేయక, తినకుండా పిల్లలకి మళ్ళీ యథావిధిగా ఫుడ్ వండి పెట్టడం, వాళ్ళ స్కూల్‌కి రెడీ చేయడం, భర్తకు కావాల్సినవన్నీ సమకూర్చడం, ఇయన్నీ కూడా చేసి మళ్ళీ ఇంటి పని మొత్తం కూడా తానే చేసుకుంటూ ఉంటది. అంత గొప్ప సహనం, ఓర్పు కేవలం స్త్రీమూర్తికి మాత్రమే ఉందని చెప్పాలి. మగవాళ్ళు కేవలం వాళ్ళు సంపాదన నిమిత్తం మాత్రమే చేస్తారు. మిగతావి ఏవి కూడా వారు స్త్రీతో పోల్చుకుంటే 50% కూడా కష్టపడరనే చెప్పాలి. అలాంటి స్త్రీని ఎంతోమంది ఈరోజు చిత్రహింసలు పడి, తాగేసి వచ్చి కొట్టడం, సిగరెట్లతో కాల్చడం, ఫుడ్ పెట్టకుండా హింసించడం, నా కష్టం నువ్వు ఎందుకు అనిపిస్తున్నావు? ఎందుకు తింటున్నావు? అని ఇబ్బంది పెట్టడం. చేసుకున్నప్పుడు కొంతమంది శాడిస్టులైతే ప్రతిరోజు కూడా తనని శారీరకంగా హింసించడం, తనకిష్టం ఉన్నా లేకపోయినా సరే తన కోరిక తీర్చకపోతే కొట్టడం, పుట్టింటికి పంపించేయడం. ఇలాంటి రాక్షసులు కూడా ఈరోజు భూమి మీద ఎంతోమందున్నారు. స్త్రీకి ఫ్రీడమ్ లేక తను తనలో తను కుమిలిపోయి తన యొక్క జీవితాన్ని కుటుంబానికి ధారపోసి కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అది ఆ బాధను భరించి తను పడుతున్న కష్టాన్ని చూసిన వారికి మాత్రం తప్ప ఏ ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకోలేరు. ఈరోజు ఒక వంట చేయడానికి మనిషిని పెట్టుకుంటే రోజు నెలకొచ్చినోడికి 5,000-15,000 తీసుకునే వాళ్ళున్నారు. అదేవిధంగా స్త్రీకి రేట్ కట్టాలి అంటే అది ఎప్పటికి కూడా జరగని పని, అవ్వలేని పని కూడా. ఒక స్త్రీని డబ్బుతో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనలేము. ఒక మనిషి భార్య లేకపోయినా సరే బ్రతుకుతాను, వంట మనిషిని పెట్టుకుంటాను, చేసుకుంటాను, చూసుకుంటానంటే వంట మనిషి కేవలం డబ్బు కోసం మాత్రమే పనిచేస్తుంది. కానీ కట్టుకున్న భార్య మాత్రం తన ప్రాణాన్ని పణంగా పెట్టి భర్త బాగుంటే తను బాగుంటుంది, తన సంసారం బాగుంటుంది, తన పిల్లలు బాగుంటారు, తన వంశమే వృద్ధి చెందుతుందని ఫ్యూచర్ ప్లానింగ్స్‌తో ఎంతో ఉన్నతంగా ముందు చూపుతో ఆలోచించి భర్తకి కష్టం వస్తే తన పోపుల డబ్బాలో దాచుకున్న ప్రతి రూపాయిని పోగేసి చేతిలో పెట్టి తన ఒంటి మీద ఉన్న బంగారం సహితం తీసివేసి నీ కష్టాన్ని తీర్చుకోండి. మనం బాగుంటే మీరు సంతోషంగా ఉంటే ఎంతకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ధైర్యం చెప్పగలే గొప్ప సహనశీలి భార్య లేదా స్త్రీమూర్తి అని చెప్పుకోవాలి. అలాంటి స్త్రీమూర్తి ఈరోజు ఎన్నో కష్టాలు, కడగండ్లు, బాధలు పడుతున్నారు. కొంతమంది శాడిస్టులు తాగేసి లేదంటే తల్లుల మాటలు ఆలకించి భర్తలో అన్నీ వదిలేసి వచ్చినటువంటి ఈ యొక్క భార్యని చిత్రహింసలు పెడుతూ ఒంటరిని చేసి వదిలేస్తున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నా సరే కనీసం తినడానికి కూడా తిండి పెట్టకుండా బాధిస్తూ సూటిపోటి మాటలతో తనని వేధించేస్తున్నారు. తను బ్రతకలేక, చావలేక, ఏం చెయ్యాలో తెలియక జన్మనిచ్చిన పిల్లల కోసం ఎప్పుడెప్పుడు చావొస్తుందా? వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు స్థిరపడతాయా? అని తను నిత్యం కష్టపడుతూ కేవలం పిల్లల కోసం మాత్రమే బ్రతికే స్త్రీమూర్తులు ఎంతోమందున్నారు. మరి భగవంతుడు లేడా? చూడటం లేదా? చూస్తున్నాడంటే చూస్తాడు. భగవంతుడు ఎవరికి ఏమి చెయ్యాలో అది చేస్తాడు. ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో చేస్తాడు. మనకు కష్టం వచ్చింది కదని భగవంతుడు వెంటనే కష్టం తీర్చడం, సంతోషం వచ్చింది కదా అని దాన్ని వెంటనే చెడగొట్టడం కూడా. ఈరోజు సమాజంలో చూసుకున్నట్లయితే ఏ కుటుంబంలో చూసినా సరే గొడవలు. ఎందుకంటే భార్యాభర్తలు అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఒకరికొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, భర్తలో కష్టపడలేక పుట్టింటి నుంచి డబ్బులు తెమ్మంటం, అధికంగా కట్నాలు తెమ్మాలి వేధించడం. ఒక స్త్రీ మనకి లక్షల లక్షల కట్నం ఇచ్చి వివాహం చేసుకున్నప్పుడు కూడా మనకి బానిసలాగా పనిచేయవలసిన అవసరం ఉందా అనేది కూడా ఆలోచించాలి. పూర్వకాలంలో స్త్రీలు వివాహం చేసుకునేటప్పుడు భర్తలో స్త్రీలకి కట్నాలు, ఎదురు కట్నాలు ఇచ్చి చేసుకునేవారు. స్త్రీ కానుక అనేవారు, కన్యాశుల్కం అనేవారు. అంటే తన సర్వం, తన కుటుంబాన్ని వదిలేసుకుని మా ఇంటికి వస్తుంది కాబట్టి మేము తన ధైర్యం కోసం, భరోసా కోసం, తనకంటూ ఏదైనా ధైర్యాన్ని కల్పించాలని కన్యాశుల్కం అంటే తన పేరున కొంచెం డబ్బు ఇవ్వడం, లేదా కొంచెం ఆస్తి రాసి ఇవ్వడం. అనుకోకుండా భర్త చనిపోతే తనని ఎవరు చూడరు. అటు పుట్టింటికెళ్ళాక, మెట్టింట్లోనూ ధైర్యం సరిపోక, పోషణ లేక, తను ఒంటరిగా మిగిలిపోకూడదు, తను తన పిల్లలని భర్త పెళ్లి చేసుకునే సమయంలో ఏదైనా సరే నీకంటూ నా తరపు నుంచి భరోసా కల్పిస్తున్నానని పొలం రాయటం, ఇల్లు రాయటం, లేదంటే కొంచెం డబ్బు కన్యాశుల్కం అనేవారన్నమాట. తన పేరుని పెట్టి తనకంటూ భరోసా కల్పించేవారు. కానీ ఇప్పుడు లక్షల లక్షలు లేదా కోట్లు కోట్లు కట్నాలు అబ్బాయిలకి ఇవ్వాలి. ఫ్లాట్స్ లేదా ఇల్లులు, ఇండివిడ్యువల్ విల్లాస్ కట్టివ్వాలి. కార్లు పెట్టేవాళ్ళు, బండ్లు పెట్టేవాలి. 20, 30 తులాలు లేదా కాస్ట్‌లీ బంగారాలు పెట్టాలి. ఇయన్నీ ఆడదాని దగ్గర తీసుకుని, ఆడవాళ్ళనే చిత్రహింసలు పెట్టి ఇంట్లో పని మనిషి కన్నా దారుణంగా హింసించి, బాధించి వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు. ఇది ఎంత దారుణం ఒక్కసారి ఆలోచించాలి. ఇంట్లో స్త్రీ లేకపోతే భర్త ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఉదయం లేచి నుంచి పడుకునే వరకు తన టీ పెట్టేవ్వాలి. వర్క్‌కి వెళ్తుంటే క్యారేజీ రెడీ చేసేవ్వాలి. వేసుకునే బట్టలు ఇవ్వాలి. తెచ్చిన బట్టలు ఉతకాలి. తను ఏం తీసుకొచ్చినా తనకు నచ్చింది వండి పెట్టాలి. ఇల్లు ఊడ్చాలి. ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇంట్లోకి వచ్చిన బంధువులను చూసుకోవాలి, అత్తమామలు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇంత కష్టపడుతూ తిన్నదా లేదో అనేది కూడా అడగనటువంటి భర్తలు ఎంతోమంది ఉన్నారు. ఒళ్ళు అలసిపోయి, పులిసిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్నా సరే, భర్త నైట్ అయ్యేటప్పటికి తన కోరిక తీర్చాలని తనని పక్కకి రమ్మంటాడు. రాకపోతే నువ్వెవరితోనో పరిచయాలు పెంచుకున్నావు, నీకెవడో ఉన్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు అని కొట్టడం, తిట్టడం, పుట్టింటికి పంపించేయటం. ఇలాంటి శాడిస్టులు కూడా ఎంతోమంది ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా స్త్రీని అర్థం చేసుకోండి. స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు. ఒక ప్రశ్నలా మిగిలిపోతాడు ఒక మగవాడు స్త్రీ కానీ లేకపోతే. వివాహం చేసుకునేది కూడా మగవాడు కేవలం సంపాదన మాత్రమే చేయగలడు. జీవితాన్ని కూడా సరిగ్గా ప్లాన్ చేయలేడు. కానీ స్త్రీ గమ్యం తెలిసిన గొప్ప మూర్తి. తను కుటుంబాన్ని చక్కదిద్ది, మన వంశాన్ని వృద్ధి చేసి, సమాజంలో ఒక మంచి పేరుతో నిలదొక్కునే విధంగా మార్చగలిగే శక్తి కేవలం స్త్రీకి మాత్రమే ఉంది. వివాహం లేని పురుషుడు ఒంటరిగా మిగిలిపోతాడు. గడ్డాల మీసాలు పెంచుకుని, తాగుడుకు బానిసైపోయి రోడ్లన్నీ తిరుగుతూ ఎక్కడ చనిపోతాడో వాడికే తెలియదు. అదే ఒక స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి తన ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తూ, సమాజంలో గొప్పగా ఎదుగుతూ, పిల్ల పాపలతో సంతోషంగా వృద్ధి చెందుతూ, ఎంతో ఉన్నతమైన పేరు ప్రతిష్టలు నిలదొక్కుని సమాజంలో గొప్ప వ్యక్తిగా నడుస్తున్నాడంటే అది కేవలం స్త్రీమూర్తి వల్లనే చెప్పాలి. భార్య లేని భర్తని ఏ ఒక్కరు కూడా గౌరవించరు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా స్త్రీ యొక్క గొప్పతనాన్ని, తను పడుతున్న కష్టాన్ని తెలుసుకోండి. స్త్రీ సహనాన్ని అర్థం చేసుకోండి. స్త్రీ ఓర్పుని తెలుసుకుని నడుచుకోండి. మీ జీవితాలు చాలా చాలా బాగుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవాళ్ళని కన్నీళ్ళు పెట్టనివ్వకండి. ఏ పరిస్థితుల్లో అయినా సరే తనకిష్టం లేకుండా ఏ పని కూడా చెయ్యనివ్వకండి. మన బలవంతం కోసం తన కన్నీళ్లు పెట్టుకుంటూ మానసికంగా క్షోభను అనుభవిస్తూ మన అవసరాలను తీర్చాలనుకోవడం కూడా చాలా పొరపాటు. దయచేసి స్త్రీని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధించవద్దు. ఉన్నంతకాలం కూడా సంతోషంగా ఉండండి. తన చిరునవ్వే నీ విజయానికి ఎప్పుడు కూడా ఆశీస్సులుగా నిలబడుతూ, నువ్వు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో నిలబడతావు.
ఈ యొక్క మెసేజ్ మీ అందరికీ కూడా అర్థమయ్యిందని అనుకుంటున్నా. ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకుంటున్న స్త్రీలందరికీ కూడా ఈ వీడియో అంకితం చేస్తున్నాను. ఇప్పటికైనా సరే భర్తలు, మగవాళ్ళందరూ కూడా మారి ఆడవారిని హింసించకుండా, బాధించకుండా వాళ్ళని అర్థం చేసుకొని, వారు లేకపోతే మనకు జీవితం లేదనే సత్యాన్ని గ్రహించి ముందుకు వెళ్ళాలని ఈ యొక్క మెసేజ్ మీతో పాటుగా మీ పొరుగువారు, ఇరుగు పొరుగు వారు అందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది కూడా తెలుసుకుంటారు. సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు కొంతవరకైనా సంతోషంగా జీవిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.